రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరిఖని పట్టణ ప్రధాన చౌరస్తా ప్రతిరోజు 1000 మందికి మజ్జిగ పంపిణీ చేసే కార్యక్రమం ఇవాళ 19వ రోజుకు చేరుకుంది. సింగరేణి క్లాస్ 1 సివిల్ కాంట్రాక్టర్ కొల్లూరి శ్రీనివాస్ కుమారుడు శివకుమార్ ఇటీవల మృతి చెందగా స్వర్గీయ శివకుమార్ జ్ఞాపకార్థం ఈ రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఉపాధ్యక్షుడు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పుష్పాల విక్రమసింహారావు, సిటీ కేబుల్ ఎండీ బాలసాని స్వామిగౌడ్, సింగరేణి రిటైల్ ఎస్టేట్ అధికారి ప్రకాష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మంచి కార్యక్రమం రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయం ఏదైతుందో ఈరోజు 19వ రోజు అంటున్నారు. ఈరోజు కొల్లూరి శ్రీనివాస్ గారి కుమారుడి స్మారకార్థం ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇట్లా ఎండాకాలం వెళ్ళే వరకు కూడా చేస్తున్నారు కాబట్టి రామగుండం రిక్రియేషన్ క్లబ్ అందరినీ కూడా అభినందిస్తూ ఇట్లా అందరూ కూడా ముందుపడి ప్రజలందరికీ సేవ చేయాలని కోరుకుంటున్నాం. క్లబ్ తరఫున మేమందరము ఆలోచించుకొని ఎక్కువ ఎండలు ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నందున ఇక్కడి డ్యూటీకి వెళ్ళేటోళ్లకు వచ్చే వాళ్లకు ఇన్కన్వీనియంట్గా మంచినీళ్ళు పోసేవారు లేరని ఒక మజ్జిగ కార్యక్రమం ఒక 1 మంత్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ కంట్రిబ్యూషన్ మా సభ్యులు ప్రతి ఒక్కరు వాళ్ళ జ్ఞాపకార్థాలకు కానీ వాళ్ళ బర్త్డేలకు కానీ ఒక్కొక్క రోజు 31 మంది కంట్రిబ్యూట్ చేశారు. అదే ఇక్కడికి నిరంతరంగా గత 18 రోజుల నుంచి పోస్తున్నాం. ఇది 19వ రోజు, ఇంకా 30వ తారీఖు వరకు ఎండాకాలం అని పోస్తామని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని మా రామగుండం రిక్రియేషన్ కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.